2027 రాజమండ్రి పుష్కరాలు నిర్వహణ ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? ఎంతవరకు సమర్థంగా ఈ ప్రభుత్వం చేస్తుందని మీకు అనిపిస్తుంది? ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారంతో ఖచ్చితంగా పుష్కరాలని నిర్వహించలేరు. ఎందుకంటే మొన్న శివరాత్రి జరిగిందండి, రాజమండ్రి కార్పొరేషన్ వాళ్ళు చేతులెత్తేశారు. ఏ రేవుని శుభ్రత లేదు. అసలు దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు ఎవరో పనిచేయలేదు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయలేదు, అసలు డిఎంఎండ్హెచ్ఓ అసలు చేతులు ఎత్తేసింది. మరి ప్రభుత్వం 20 కోట్ల మంది జనాభా కుంభమేళా అంటుంది. కుంభమేళా నిజంగా చేస్తే మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, అసలు ప్రభుత్వ విధానమే తప్పు. 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటున్నారు. 2,000 కోట్ల రూపాయలు గత పుష్కరాల బడ్జెట్ ఏమైపోయిందో ఆ పాపం పుణ్యం భగవంతుడికి తెలుసు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటారు. వాస్తవానికి పుష్కరాలంటే ఎక్కడండి? రాజమండ్రి ఒక్కడే కాదు కదా. రాజమండ్రి పుష్కరాలు అంటే త్రయంబకం దగ్గర నుంచి మొదలవుద్ది, అంతర్వేది దగ్గర ముగుస్తుంది. నిజంగా మీరు 20 కోట్ల మంది భక్తులు ఈ రాజమండ్రికి వస్తే మీరు ఆర్గనైజ్ చేయగలరా? ప్రతి రేవు పవిత్రమైనటువంటిదే. ఒక త్రయంబకం నుంచి వచ్చే ఈ మాది అప్ టు కోనసీమ సముద్ర మార్గంలో కలిసే వరకు కూడా అన్ని రేవుల్ని డెవలప్ చేయండి. కోనసీమ వారికి కూడా ఈ పవిత్ర జలాలను ఇవ్వండి. అలాగే రాజమండ్రి పరివాహక ప్రాంతం అన్ని ఘాట్లు కూడా అందరూ ఈ పుణ్యఫలాలని అందుకునే అవకాశాన్ని కల్పించండి. అందుకని 3,000 కోట్ల రూపాయలు ఈ రాజమండ్రి శాసనసభ్యుడి పరిమితే కాదు, కోనసీమ వరకు మీరు ఈ పుష్కర జాతరని నడిపించండి, చేయించండి. కుంభమేళా కంటే గొప్పగా విజయవంతం అవుద్ది. అద్భుతమైనటువంటి పుణ్యం ప్రభుత్వానికి దక్కుతుంది, ప్రజలకి దక్కుతుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేస్తలేదు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పుష్కరాలకు పెట్టినటువంటి ముహూర్తం చాలా ఘోరమైనటువంటి ముహూర్తం. అది చాలా తప్పు. నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నాను. దీని మీద నేను చర్చించడానికి సిద్ధం. ఇప్పుడు పంచాంగ ముహూర్తం అనేది దైవ కార్యక్రమాలకి చాలా తప్పు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆగమశాస్త్ర ప్రకారం ముహూర్తం పెట్టండి. ఆగమశాస్త్ర ప్రకారం దైవ కార్యక్రమానికి పెట్టకుండా మీరు పంచాంగ శాస్త్రంతో ఈరోజు పుష్కరాల ముహూర్తం పెట్టారు. దైవం కూడా క్షమించడు. దైవ కార్యక్రమం చేస్తున్నాం. దైవ కార్యక్రమం చేసేటప్పుడు ఆగమశాస్త్రం అన్నీ అనుసరించాలనే కనీస జ్ఞానం అందరికీ ఉంది. అంటే మీ లెక్క ప్రకారం ఎప్పుడు రావాలంటారు పుష్కరాలు? అదే ఆగమశాస్త్ర గడియల ప్రకారం దాన్ని అవకాశం పట్టమనండి. ఆగమశాస్త్రాలు 2027లో పుష్కర గడియలు ఎప్పుడు వస్తున్నాయి అన్నది ఆగమశాస్త్రాన్ని స్టడీ చేయమనండి. అవన్నీ చేయకుండా ప్రభుత్వం ఈ అనౌన్స్మెంట్, ఇది పంచాంగ శాస్త్రం. ఈ పుష్కర ముహూర్తం పంచాంగ శాస్త్రం అని ప్రభుత్వమే చెప్పింది. పంచాంగ శాస్త్రం ప్రకారం అసలు పుష్కరాలు లాంటి ఒక పవిత్ర దినాన్ని ప్రారంభించకూడదు. మొన్న పుష్కరాలు కూడా అలాగే చేశారు. అది మన కళ్ళ ముందు చూసాం. ఆ నష్టం. ఎందుకంటే ఇది పుణ్యభూమి, ధర్మస్థలం.